సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్ను ఘోరంగా కోల్పోయిన మన టీమిండియా వన్డే సిరీస్కు సిద్ధమైపోయింది. టెస్టు సిరీస్కు బదులుగా వన్డే సిరీస్ను గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. తొలి వన్డే మ్యాచ్ రాంచీ వేదికగా జరగబోతుంటే కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లు ఇద్దరు గాయంతో దూరం అవడంతో ఈ వన్డే సిరీస్కు కేఎల్ రాహుల్ కెప్టెన్గా ఉండబోతున్నాడు. శుభ్మన్ గిల్ లేకపోవడంతో రోహిత్కు జోడిగా ఓపెనర్గా ఎవరు ఆడతారని ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు ఆప్షన్గా ఉండగా రోహిత్కు జోడిగా దాదాపుగా యశస్వి జైస్వాల్ ఓపెనర్గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ని టీమ్ 11లోకి తీసుకున్నట్లయితే మాత్రం సీనియర్ వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్కు చోటు దక్కకపోవచ్చు. ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ వద్దనుకుంటే మాత్రం రిషబ్ పంత్ తుది ఉంటాడు. అదేవిధంగా ఆస్ట్రేలియా టూర్కు వెళ్ళని రవీంద్ర జడేజా ఈసారి తిరిగి జట్లోకి వస్తున్నాడు. అతనికి జోడిగా వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డిలు ఆల్రౌండర్గా తమ యొక్క ప్లేసెస్ని ఫిక్స్ చేసుకున్నారు. ఇక మెయిన్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం కనిపిస్తుంటే పేసర్లుగా హర్షదీప్ సింగ్తో పాటు హర్షిత్ రాణా లేదన్నట్లయితే ప్రసిద్ధి కృష్ణలలో ఒకరు ప్లేయింగ్ 11 ఉండబోతున్నారు. ఇక దాదాపుగా నెల రోజుల తర్వాత రోకో జోడిని మళ్ళీ ఫ్యాన్స్ అంతా చూడడానికి ఆసక్తిగా ఉన్నారు. మొత్తంగా టీమిండియా ప్లేయింగ్ 11 అనేది ఈ విధంగా ఉండవచ్చు.